మంచి సాక్షి అంటూ యాక్షి అంటూ ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ బురద కథనం చంద్రబాబు అప్పనంగా ఇచ్చేశారంటూ అసత్యాలు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా వేల కోట్లు వెనకేసుకుని స్వభజన పరినింద లక్ష్యంగా చేసుకుని అధికారానికి అవినీతికి పుట్టిన విషపుత్రిక సాక్షి. పేరుకి అది సాక్షి కానీ దాని తీరు యాక్షి. పేరుకి అది దినపత్రిక, నిజానికి అది జగన్ భజన పత్రిక. కుళ్ళు కుట్రలో కుతంత్రాలతో నిత్యం జనం మెదడులో బురద నింపేందుకు పెన్నులో సిరాబదులు విషం నింపుకుని రాసే కథనాలకు చిరునామా అలాంటి ఒక కథనాన్ని యాక్షి పత్రిక మంగళవారం ప్రచురించింది. ఆంధ్రజ్యోతికి భూ నజరానా అంటూ నిలువెల్ల విషం కక్కింది. నిజాలను నిస్సిగ్గుగా దాచేసింది. బాగా అలవాటైనటువంటి అబద్ధాలను ప్రొజెక్ట్ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేసుకొచ్చారు. ఇందులో అబద్ధాలను వండి వార్చింది. భూ కేటాయింపుల తీరు ప్రత్యామ్నాయంగా ఇచ్చిన స్థలం, కోర్టు ఉత్తర్వులు, ప్రభుత్వ ఆదేశాలు, ఆయా తేదీల అన్నంశాలను యాక్షి అబద్ధాలే తప్పుడు సమాచారం అందించి సొంత పాఠకులను పక్కదారి పట్టించింది. ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపు అంటూ సోమవారం సోషల్ మీడియాలో నీలివేషం జిమ్మారు. ఇక రోత పత్రిక మంగళవారం మరింత రోతగా వాంతి చేసుకుంది. ఆంధ్రజ్యోతిని అపఖ్యాతి పాలు చేయాలని ఆత్రంతో తానే బురదలో కూరుకుపోయింది. కూటమి సర్కార్ నిజంగానే ఆంధ్రజ్యోతికి భూమిని నజరానాగా ఇచ్చిందా? దీనిపై యాక్షి పత్రిక రాసింది ఏంటి? అసలు వాస్తవాలు ఏంటి? ఆంధ్రజ్యోతికి భూ నజరానా 15 కోట్ల విలువైన భూమి కేటాయింపు. ఆంధ్రజ్యోతికి చంద్రబాబు కొత్తగా భూ నజరానా ఇచ్చింది ఏమీ లేదు. 1986లోనే అంటే జగన్మోహన్ రెడ్డికి బడికి వెళ్లే వయసులో నాడు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి ఉండగా ఆంధ్రజ్యోతికి విశాఖలో పరదేశీ పాలనలో 1.5 ఎకరాల భూమిని కేటాయించారు. నాడు ఎకరం 10,000 చొప్పున మార్కెట్ విలువ చెల్లించాక భూమిని కేటాయించారు. అయితే ఆ తర్వాత క్రమంలో అదే భూమిలో 74 సెంట్లను జాతీయ రహదారి కోసం తీసేసుకున్నారు. ఆంధ్రజ్యోతికి మిగిలింది 76 సెంట్లు మాత్రమే. అది పత్రికా కార్యాలయ నిర్మాణ అవసరాలకు సరిపోయేంత విస్తీర్ణం కాదు. దీంతో ఆ స్థలాన్ని ఉపయోగించుకోలేకపోతున్నామని హైవే విస్తరణ కోసం తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా అంతే విస్తరణలో స్థలాన్ని కేటాయించాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రజ్యోతి కోరింది. ఈ విన్నపాన్ని పరిశీలించిన నాటి ప్రభుత్వం 1986లో కేటాయించి హైవే కోసం తీసుకోక మిగిలిన 76 సెంట్లకు ఆనుకుని వెనక వైపున 50 సెంట్లు, పక్కన 24 సెంట్లు కేటాయించింది. అది కూడా ఉచితంగా కాదు. ఆ రోజున్న మార్కెట్ విలువ మేరకు 50 లక్షలను ఆంధ్రజ్యోతికి చెల్లించింది. హైవే బఫర్ జోన్ కోసం కోల్పోయిన భూమికి బదులుగా ఇస్తున్న భూమి కాబట్టి కొత్తగా ధర చెల్లించాల్సిన అవసరం లేదని వాదించే అవకాశం ఉన్న ఆంధ్రజ్యోతి ఆ పని చేయలేదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 50 లక్షలు చెల్లించింది. పైగా రాష్ట్రంలో మీడియా సంస్థలు, కంపెనీల సంస్థలకు సంబంధించి 2012లో తీసుకొచ్చిన నూతన భూ కేటాయింపు విధానం రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారమే ప్రభుత్వం నడుచుకుంది. ఇది అసలు విషయం. వెరస ఆంధ్రజ్యోతి కూటమి సర్కార్ నజరానా ఇవ్వడం నిజం కాదు. ఎన్టీఆర్ హయాం నుంచి పెండింగ్లో ఉన్న ఒక అంశాన్ని పరిష్కరించడమే ఇప్పుడు జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆంధ్రజ్యోతికి భూ కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని తేలడంతో 2020లో వైసీపీ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఆంధ్రజ్యోతి అంటే జగన్కు విద్వేషం, రాజకీయంగా భజన చేయలేదన్న కోపం. అందుకే 2019లో అధికారంలోకి రాగానే విశాఖలోని ఆంధ్రజ్యోతి భూమిపై కన్నేశారు. భూమిని తీసుకున్న తర్వాత 3 ఏళ్లలోగా భవనం నిర్మించలేదు. కాబట్టి దాని ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇప్పించారు. నిజానికి ఆంధ్రజ్యోతికి భూమి కేటాయిస్తూ 2017లో ఇచ్చిన జీవో 251 ప్రకారం 3 ఏళ్ల కాల పరిమితికి పూర్తవలేదు. అప్పటికి తమకి ఇచ్చిన భూమిలో ఉన్న కొండలు గుట్టలను తొలగించే పనులు అందరూ చాలా వరకు పనులు పూర్తి చేసింది. అయినా సరే నాటి జగన్ ప్రభుత్వం కక్ష కొద్దీ నోటీసులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ 2019 అక్టోబర్లో ఆంధ్రజ్యోతి సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. విషయంలో చట్ట ప్రకారమే నడుచుకోవాలని జగన్ సర్కార్ న్యాయస్థానం ఆదేశించింది. అయినా నాటి జగన్ సర్కార్ పట్టించుకోలేదు. భూ కేటాయింపు నిబంధనలు ఉల్లంఘనలు జరిగాయంటూ రెవెన్యూ బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్ 24R3 ప్రకారం ఆ భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని మరోసారి 2019 నవంబర్ 25 నోటీసులు జారీ చేసింది. ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని ఆంధ్రజ్యోతి వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ప్రజా ప్రయోజనాల కోసం అంటూ 2020 జనవరి 30వ జీవో 21 జారీ చేసి ఆంధ్రజ్యోతికి కేటాయించిన భూములు నాటి జగన్ సర్కార్ స్వాధీనం చేసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆంధ్రజ్యోతి హైకోర్టులో సవాల్ చేసింది. నాటి ఉత్తర్వులు పక్కన పెడుతూ 2024 నవంబర్లో తుది తీర్పు వెలువడింది అన్నటువంటిది రాసుకొచ్చింది. ఇక్కడే అసలు నిజం బయటపడిపోతుంది కదా. ఎన్టీ రామారావు టైంలో ఇచ్చారు, తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చారు కదా. ఇది ఎప్పుడు ఇచ్చారని చెప్తున్నారు వీళ్ళు? ఎన్టీఆర్ హయాంలో మొట్టమొదటి 1986లో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఇచ్చారు అన్నట్టు. 1983లో ఎన్టీ రామారావు రెండోసారి వచ్చినప్పుడు ఇచ్చారు. అప్పుడు ఈయన అసలు ఆ పేపర్కి హెడ్గా అదే. అప్పుడున్న పేపర్ ఓనర్ ఎవరు? ఆయనకి చెందుద్దా, ఈయనకి చెందుద్దా? అంటే ఈయన ఆంధ్రజ్యోతిని మొత్తం సమూలంగా హక్కులతో సహా తీసుకున్నారు. కరెక్టే. ఆ రోజున ఆయన కొన్న రోజు కొన్నది వర్తిస్తుంది, కానీ అంతకుముందుది ఎవరికి వర్తిస్తుంది? అంతకుముందుది అసలు యజమాని అయినటువంటి జగదీష్ ప్రసాద్కి కదా వర్తించేది. అంటే అందుకని ఇవ్వలేదు. అలా కాకపోయి ఉంటే చంద్రబాబు ఇచ్చిండేవాడు కదా. 95 నుంచి చంద్రబాబే కదా అధికారంలో ఉంది. 14 సంవత్సరాలు చంద్రబాబు అధికారంలో ఉండగా ఎందుకు కాలేదు? ఇప్పుడు ఎందుకు అయ్యింది? భూమి 86లో కేటాయించింది ఎవరికి? ఆంధ్రజ్యోతి యాజమాన్యం. అప్పుడున్నటువంటి ప్రసాద్ గారికి, వాళ్ళ అబ్బాయి జగదీష్ ప్రసాద్కి. అది కదా అసలు విషయం. ఇక్కడ వాళ్ళు యాక్చీనే, వీళ్ళు యాక్తూ. అసలు విషయం అది. ఇప్పుడు చంద్రబాబు గారిని బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నారు అందులో. అప్పటి దానికి సంబంధించినటువంటిది ఇప్పటిది. అది అసలు విషయం. చాలా